హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎస్విఆర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఆధారు మరియు రేషన్ కార్డు ఆధారు మరియు పాన్ కార్డులు ఉన్నవారు తప్పనిసరిగా రేపు రాత్రి 12 గంటల్లోగా ఈ ఒక్కటనేది చేసుకోవాలి. ఒకవేళ చేసుకోకపోతే కనుక వారి యొక్క కార్డులు అనేది రద్దయ్యే అవకాశం కూడా చాలా వరకు అయితే ఉంది. అయితే ఏమేమి చేసుకోవాలి ఏంటి అని చూసుకున్నట్లయితే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా ఆధార్ కార్డు, పాన్ కార్డులు ఉన్నవారు తమ యొక్క పాన్ కార్డులకు తమ యొక్క ఆధార్ కార్డుతో లింక్ అయితే చేసుకోవాలని చెప్పేసి మన యొక్క సెంట్రల్ గవర్నమెంట్ రూల్ అయితే తీసుకొచ్చారు. అయితే రేపటిలోగా లాస్ట్ డేట్ అయితే ప్రకటించారు. అయితే రేపు రాత్రి 12 గంటల వరకు మీరు ఈ ఒక్కటనే చేసుకోవాలి. అయితే మీ యొక్క పాన్ కార్డుకి మీ యొక్క ఆధార్తో లింకప్ అయితే చేయాలండి. సో ఈ పాన్ కార్డుకి ఆధార్తో లింకప్ చేయకపోతే కనుక మీకు జనవరి నుండి మీ యొక్క పాన్ కార్డులు అయితే పనిచేయమని చెప్పేసి కూడా అయితే క్లారిటీగా అప్డేట్లు అయితే ఇచ్చారు. తప్పనిసరిగా మీ యొక్క ఆధార్కు మీ యొక్క పాన్ కార్డును లింకప్ చేయాలంటే మీరు ఇన్కమ్ ట్యాక్స్ వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ మీరు లింకప్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ఒకవేళ మీకు ఈ ప్రొసీజర్ అనేది తెలియకపోతే కనుక మీ సేవా కేంద్రాలకు వెళ్తే కనుక మీ యొక్క ఆధారు మీ యొక్క పాన్ కార్డు అనేది తీసుకొని వెళ్ళి మీ సేవా కేంద్రాలకు వెళ్తే వాళ్ళైతే లింకప్ చేసి ఇస్తారు. ఒకవేళ మీరు లింకప్ చేసుకోకపోతే కనుక మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పథకాల పరంగా కానివచ్చు, బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలన్నా మనకు పాన్ కార్డు, ఆధార్ కార్డు అడుగుతున్నారు. ఇంకా మనకు రాబోయే రోజుల్లో పాన్ కార్డు కూడా అయితే మనకు సేమ్ టు సేమ్ ఆధార్ కార్డు లాగా అయితే మనకు తయారవుతుంది. సో తప్పనిసరిగా మీ యొక్క పాన్ కార్డు ఆధార్తో లింకప్ చేసుకొని మీ యొక్క పాన్ కార్డుని అయితే సేవ్ చేసుకోండి. ఒకవేళ చేసుకోకపోతే కనుక మీకు జనవరి 1 నుండి మీ యొక్క పాన్ కార్డు అనేది ఆటోమేటిక్గా అయితే మీకు డీయాక్టివేట్ అవుతుందని చెప్పేసి కూడా అయితే మనకు అప్డేట్ అయితే వచ్చింది. తప్పనిసరిగా చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మనకు ఆధార్ను కూడా మీరు అప్డేట్ అనేది చేసుకోవాలి. 10 సంవత్సరాలు కంప్లీట్ అయిన ఆధార్ అప్డేట్ చేసుకోవాలి. ఏదైనా చేర్పులు చేసుకోవాలన్నా మీరు చేసుకోవచ్చండి. తప్పనిసరిగా చేసుకోండి. సో ఇదండి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ద బెస్ట్.